నేను ఎప్పుడు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడలేదు బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ ఈసారి నేను దీని గురించి కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే దీని మీద నాకున్న రియాలిటీలో నాకు ఒక రిప్రజెంటేషన్ ఉంది, కొన్ని విషయాలు చెప్పాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయిని చూస్తున్నారో మీరు, ఈ అమ్మాయి పేరు మౌనిక, సో ఇతని పేరు రవీంద్ర. సో వీళ్ళిద్దరికీ ఒక ఇన్స్టాగ్రాము కొన్ని యాప్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అందరూ అనుకుంటున్నట్టు అందరూ పిలుచుకునే పదం ఏదైతే ప్రేమ అనే ఉందో ఆ ప్రేమ ఏర్పడింది వాళ్ళ మధ్య. సో ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూ అయ్యారు. దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన విషయం ఎప్పుడైతే ఈ అమ్మాయికి తెలిసిందో దాని తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉంది. బట్ మళ్ళీ దాని తర్వాత అతన్ని రీచ్ అవ్వాలని, అతనితో మళ్ళీ ఆ రిలేషన్ కంటిన్యూ చేయాలని తను ట్రై చేసింది. సో వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఆ అమ్మాయి ఏదైతే అతనికి పెళ్ళి అయిపోయిన తర్వాత తన భార్యని, వైఫ్ని, ఆమె ప్రెగ్నెన్సీతో ఉండి ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా అయిపోయిన తర్వాత సో పుట్టింటికి వెళ్ళిపోయింది తన వైఫ్. సో ఆ సమయంలో ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య జరిగిన డిస్కషను ఏదైతే ఆదివారం పొద్దున 9-10 ఆ ప్రాంతంలో వెళ్ళిన అమ్మాయి నైట్ 12:30 కల్లా, అరౌండ్ 1 కల్లా అమ్మాయి మర్డర్ అయిపోయింది. ఎంత దారుణంగా మర్డర్ అయిందంటే, సో పొద్దున వెళ్ళిన అమ్మాయి 12:30 ఆ టైం ఆ ప్రాంతం లోపల వాళ్ళ మధ్య జరిగిన గొడవ, వాళ్ళ మధ్య జరిగిన డిస్కషను, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అతను ఒక కత్తి పెట్టి ఆ అమ్మాయిని 5 ముక్కలు చేశాడు. కాళ్ళని, చేతులని, మొండాన్ని, నడుముని 5 ముక్కలు చేసి తలని తీసుకెళ్ళి వేరే బయట ఎక్కడో కాల్చేశాడు. బూడిదయ్యే వరకు కాల్చేశాడు. మిగతా 4 పార్ట్స్ని, 2 పార్ట్స్ని వేరే దగ్గర పడేశాడు. మిగతా 2 పార్ట్స్ని ఏదైతే ఈ మొండె ఉంటుందో దాన్ని, కాళ్ళని ఒక పట్టాలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ పార్ట్స్ అన్నీ బయటపడ్డాయి. సో జరిగిన విషయం ఇది. సో నౌ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్, అసలు ఒక వ్యక్తిని నేను ఇది కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన విషయం ఏదో ఉంది అని ఆ వీడియోస్ చూస్తూ ఉన్నా పడుకునే ముందు. సడన్గా ఎందుకో ఇది ఫీడ్లోకి వచ్చింది. చూసి నేను అసలు నాకు ఒక గంటన్నర నిద్ర పట్ల. సో డాబా మీదకి వెళ్ళి అటు ఇటు తిరిగి అసలు ఎందుకు సొసైటీ ఇట్లా అయింది, మనుషులు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు. ఒక మనిషికి మనకి చిన్న రాయి తగిలితేనే అంత నొప్పి వస్తుంది. అలాంటిది ఒక కత్తి తీసుకొని ఒక వ్యక్తిని 5 ముక్కలు చేస్తున్నారంటే అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? మనిషి అనే ఒక లక్షణం, అసలు మనుషులో జీవం అనేది ఉంటుంది, ఆ సెన్సిటివిటీ కానీ ఏమన్నా అర్థమవుతుందా? ఇలాంటి వ్యక్తులున్న సొసైటీలో మనం కూడా బతుకుతున్నాం. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్ హియర్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఒకవేళ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు ఎవరైనా చూస్తుంటే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకసారి ఈ వీడియో చూడండి. మధ్యకాలంలో అన్ని వివాహేతర సంబంధాలు, పెళ్ళైన వాళ్ళు మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం. ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయారు, చాలా దారుణంగా హత్యకు గురైంది. పక్కన పెడితే అమ్మాయిలు కూడా అసలు భయం ఉండటం లేదు. అసలు పెళ్ళయింది అని తెలిసిన, భార్య పిల్లలు ఉన్నారు అని తెలిసిన విచ్చలవిడిగా ఇట్లా రావడం కూడా ఆ అమ్మాయి ఆ ధైర్యం చేసి ఉండకుండా ఉండుంటే తప్పు. ఫస్ట్ అమ్మాయిదే తప్పండి. ఒక ఫ్లాట్లోకి వచ్చి నైట్ పూట ఆయనతో ఉండి అలా గొడవ పెట్టుకోవడం అనేది కూడా అమ్మాయిది తప్పే. ఎందుకంటే మొక్కలు ఆయన మత్తులు ఉన్నాడేమో, తాగిసి ఉన్నాడేమో. ఆ తాగిన మత్తులో ఎందుకు రావాలి? అమ్మాయికి పెళ్ళి ఉంది కదా, ఫ్యూచర్ ఉంది కదా, ఎందుకు ఇక్కడ రావాలి? సో ఇప్పుడు ఏమంటున్నారు ఆ పెద్ద ఆవిడ? పెళ్ళయిందని తెలిసి కూడా ఒక వ్యక్తి దగ్గరికి ఒక నైట్ అలా తను పిలిచినంత మాత్రాన వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్టు?
అలా రావటం తప్పే కదా అని ఆ పెద్దావిడ అంటుంది. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో అమ్మాయిలు ఇట్లా చేస్తే కనీసం సొసైటీ నుంచి వాళ్ళకి రావాల్సిన మోరల్ సపోర్ట్ కూడా రావట్లేదు. చూసారా, అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో పాపం ఇలాంటి వ్యక్తి మా అపార్ట్మెంట్లో ఉన్నాడా అని వాడి గురించి భయపడుతున్నారు, కానీ ఈ అమ్మాయి గురించి బాధపడట్లే ఎవరు. మీరు గమనిస్తే అక్కడ ఏదో ఫార్మాలిటీగా అంటున్నారు, కానీ లోపల నుంచి ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎందుకు ఇట్లా జరగాల్సి వచ్చింది అని ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళల్లో కనపడట్లే. ఎందుకనంటే మనిషి ఎప్పుడు కూడా తాను చేసింది మోరల్లీ కరెక్టే అన్నప్పుడు సమాజం నుంచి ఒక బలం వస్తుంది. అలా రావచ్చా పెళ్ళైన వ్యక్తి దగ్గరికి, అలా రావచ్చా? తనకైనా కొంచెం తెలివి ఉండాలి కదా, చదువుకున్న అమ్మాయే కదా, అది ఎప్పటికైనా ప్రమాదం అని తెలుసు కదా అని కొంచెమైనా ఆలోచించవచ్చా నా పెద్దవాడు అన్నది కదా. అంటే మనం చేసిన పనికి ఒక మోరల్ సపోర్ట్, ఒక మోరల్ కోడ్ అనేది లేకపోతే మనకి ఏ విషయంలో కూడా లా పరంగా కానీ మనుషుల పరంగా కానీ సపోర్ట్ అనేది రాదు. దెన్ యూ విల్ రియలైజ్ ది యాక్చువల్ గిల్ట్. అప్పుడు ఇప్పుడు నేను 600 పుస్తకాలు చదివి అందులో సైకాలజీ పుస్తకాలు కొంతమంది ఫిలాసఫీని వెరీ డీప్గా చదివి నా 35 సంవత్సరాల అనుభవంతో నేను ఒక విషయం చెప్తున్నా. ఎవరైనా అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా వీడియో చూస్తుంటే, ఎప్పుడైతే ఒక మగవాడు అతనికి దక్కాల్సినది దక్కే వరకు అతను ఎంత తేనె పూసినట్టు మాట్లాడతాడో, ఎంత నటిస్తాడనంటే అసలు లోకంలో వీడంత మంచోడు ఇంకొకటి లేడు అన్నట్టు నటిస్తాడు. ఎప్పుడైతే తనకు దక్కాల్సింది దక్కిన తర్వాత శారీరకంగా వాడు ఎంగిలిస్తరాకును పడేసినట్టు పడేస్తాడు అవతల. ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైతే ఒక అమ్మాయిని వాడు నిర్లక్ష్యం చేస్తాడో దక్కిన తర్వాత, ఆ నిర్లక్ష్యాన్ని ఆ అమ్మాయి తట్టుకోలేదు. నేను నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాననే ఫీలింగు, ఇంత కమిటెడ్గా నేను ప్రొసీడ్ అయ్యి అప్రోచ్ అయిన తర్వాత నేను ఇప్పుడు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాననే ఫీలింగు ఒక అమ్మాయిని ఎంతో నిరాశకు గురి చేసి, ఆ అమ్మాయి ఆ ఆక్రోశాన్ని, ఆ అసహనాన్ని ఏం చేయాలో తెలియక అదంతా ఒక కోపం, అగ్రెషన్ రూపంలో ఆ మగవాడి మీద అటాక్ చేయటం మొదలు పెడుతుంది. ఎందుకంటే బయలాజికల్గా అటాక్ చేయలేరు కాబట్టి ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ ఒక మగాడిని మాటలతో మాట్లాడటం, మాటలతో సూటిపోటు మాటలతో వాడిని అటాక్ చేయటం మొదలు పెడతారు. అందులో నీకు ఇది చేత కాదు, నీకు అది రాదనో ఇలా మాట్లాడే ప్రాసెస్లో వాడికి మాటల్లో ఏదో ఒక మాట వాడి మగాడు అనేవాడి అహంకారం మీద తగిలి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడు రియాక్ట్ అవుతాడు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ వెరీ ఫండమెంటల్లీ. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఎప్పుడైతే ఆడవాళ్ళు మగవాడిని డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ చేయలేరు కాబట్టి వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే మాటల రూపంలో మాట్లాడటమే, మాటల రూపంలో అటాక్ చేయటమే. సో 1, 2, 3, 4, 5 ఏదో ఒక మాట దగ్గర ఆ మగవాడు అనేవాడు వాడుకుండే ఆ టెంపర్కి వాడు రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్ట్ అయినప్పుడు అది క్షణాల్లో జరిగిపోతుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి పెళ్ళయింది అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి యాక్చువల్గా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. అమ్మాయి ఎంత చూడటానికి ఎంత చక్కగా ఉందా అమ్మాయి, అంత మంచిగా ఉందా అమ్మాయి, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా, తనకంటూ ఒక లైఫ్ ఉంది కదా, ఇక్కడ హాయిగా లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా. అది వదిలేసి వాడెవడో పెళ్ళైన వాడిని పట్టుకొని కర్మగాలి అర్ధరాత్రి వాడు పిలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతుల్లో 5 ముక్కలు అవ్వబడి అంత దారుణంగా చనిపోవాల్సిన కర్మ ఉందంటారా నిజంగా అసలు ఆ అమ్మాయికి? అసలు ఒక కత్తి పెట్టి ఒక మనిషిని ఇట్లా కుచ్చాలంటేనే అది ఎంత దారుణమైన స్థితి. అలాంటిది వాడు ఒక జంతువుని కోసినట్టు 5 ముక్కలు చేశాడంటే అమ్మాయి ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారు. బట్ ఇలాంటి ఒక సొసైటీలో మనం ఉంటూ కూడా మనకు తప్పట్లేదు, మళ్ళీ మనం పొద్దున్న లేసి మన జీవితం మనం బతకాల్సి వస్తుంది. బట్ ఎక్కడ ఫండమెంటల్లీ రాంగ్ వస్తుందని అంటే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఓన్లీ వన్ థింగ్. ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత ఒక వ్యక్తికి మనం అటువైపు చూడకూడదు ఇంకా. బికాజ్ ఎందుకు అనంటే, ఆ వ్యక్తికి ఒక కుటుంబం వచ్చిన తర్వాత అక్కడ ఒక సిస్టమ్ అరేంజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి 5 ముక్కలు చేయబడి చంపబడింది. ఇటు ఈ అమ్మాయి పేరెంట్స్ బాధపడుతున్నారు. వాడు జైలుకి వెళ్ళిపోయాడు, వాడికి శిక్ష పడుతుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, లేకపోతే ఎన్కౌంటర్ అవుతాడో తెలియదు. బట్ ఏదైతే అప్పుడే డెలివరీ అయ్యి
ఒక చిన్న పాప పుట్టింటికి వెళ్ళింది ఆ భార్య. ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవమానం. మీ హస్బెండ్ ఇట్లా చేశాడు అని అంటే బయట సొసైటీలో ఆమెకు వాల్యూ ఉంటుందా? ఆడు వెళ్ళి ఇప్పుడు జైల్లో ఒక 20 సంవత్సరాలు ఉంటాడు, ఈమె ఎట్లా బతకాలి? అప్పుడే పుట్టిన పాప ఆమె కళ్ళు తీసి ఒక 5-6 ఏళ్ళు వచ్చేటప్పటికి నాన్న ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? మీ నాన్న ఇలాంటి పిచ్చి పనులు చేశాడు, ఇట్లా చంపాడు, ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అని అంటే ఆ అమ్మాయికి ఓహో సొసైటీలో ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా, ఇలా కూడా ఒకటి జరుగుతుందా అని అమ్మాయికి బీజం పడినట్టే కదా. అప్పుడు ఆ అమ్మాయి యొక్క మెంటల్ ట్రామా ఎవరు? 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు ఉన్న చిన్న పిల్లకి తండ్రి అనేవాడు లేకపోతే పార్కుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకొని అందరు తండ్రులు పిల్లల్ని ఆడిస్తుంటే నాకు ఒక ఫాదర్ లేడే అనే ఒక ఎంప్టీనెస్లో ఆ అమ్మాయి ఒక చిన్నప్పుడే ఆ ట్రామాలో ఉంటే ఆ అమ్మాయి టీనేజ్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఎవడో ఒక ట్రాప్ చేస్తాడుగా ఆ అమ్మాయిని. నేను నిన్ను చూసుకుంటా, నేను ప్రేమని, మళ్ళీ అప్పుడు ఆ అమ్మాయి వాడి చేతిలో మోసపోతుంది కదా. అంటే ఒక పెళ్ళైన వ్యక్తితో నువ్వు పెట్టుకున్న రిలేషన్ వల్ల ఈ అమ్మాయి ఏ సంబంధం లేని తన భార్య, ఆ పుట్టిన పిల్ల, ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయి కదా. అటు నువ్వు చనిపోయావు 5 ముక్కలైపోయి, అటు వాడు జైలుకి పోయిండు, ఇటు పెళ్లి చేసుకున్న అమ్మాయి, పుట్టిన పాప, వీళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయింది కదా. ఎంత నాన్ సెన్స్ అండి అసలు ఇది, ఎంత దారుణం అసలు ఇది. ఎప్పుడు కూడా ఈ వ్యామోహాలు అనేవి అవి తీరేవి కాదు. మందు, సిగరెటు, వ్యామోహాలు ఇవి ఎప్పటికీ తీరేవి కావు. ఎంతకంత అదో పాతాళానికి చీకట్లోకి వెళ్ళిపోతూనే ఉంటావే కానీ దాంట్లో నుంచి బయటపడే మార్గం, వివేకం ఎవరు నేర్పాలి? పెళ్ళయిందని తెలిసిన తర్వాత కూడా ఒక అబ్బాయి పిలిస్తే అంత అర్ధరాత్రి నువ్వు వెళ్ళటం ఎందుకు? తప్పు మొదటిది ఆ అమ్మాయి విషయంలో తప్పు ఉందా లేదా? అలా వెళ్ళటం తప్పు కదా. వెళ్ళిన తర్వాత ఏంటి? మళ్ళీ మందు తాగటం. ప్రతి ఒక్కడు ఇంతోడు అంతోడు అయినోడు కానోడు ఆ వాడ్కా బాటిల్ ఒకటి, ఆ బూడిద కలర్లో ఉండే ఆ వాడ్కా బాటిల్ ఒకటి పెట్టుకోవటము, తాగటము. ఆ తాగిన మత్తులో వాడు తాగాడు, ఇన్వెస్టిగేషన్లో వాడు ఫుల్గా తాగాడు. ఆ తాగిన మత్తులో వాడు ఆ కోపంలో ముందుగానే ప్లాన్ చేసి చంపేయాలని డిసైడ్ అయిపోయి సడన్గా దానికి తగ్గట్టు సిచ్యువేషన్ కూడా గొడవ పడటం వల్ల చంపేశాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఆ అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోకుండా ఈ పెళ్ళైనోడు వెనకాల పడి జీవితం మొత్తం ఖరాబ్ చేసుకొని ఇప్పుడు అసలు శవంగా మారిపోయింది. ఆ తాగుడు మత్తులో, ఆ గంజాయి మత్తులో మనుషులు ఏం చేస్తున్నారో, ఏమవుతుందో విచక్షణ కోల్పోతున్నారు. ద వెరీ ఒక నిజమైన మగాడిని ఎలా గుర్తించాలని అంటే ఐఎమ్ వెరీ బేస్డ్ ఆన్ మై రియాలిటీ అండ్ మై క్యారెక్టర్. నేను చెప్తున్నా, నిజమైన మగాడు ఎప్పుడూ కూడా హీ వోంట్స్ లుక్ లైక్ ఎ నైస్ పర్సన్. ఒక నైస్గా మాట్లాడటం, నైస్గా వాడు ఉండడు. వాడు నిజాలు మాట్లాడతాడు, వాడు కొంచెం ఎంటర్టైన్ ఇవ్వడు, కొంచెం హార్డ్గా అనిపిస్తాడు, వీడియోని కొంచెం మొరటోడు అనిపిస్తుంది. నైస్ పర్సన్ అనేవాడు ఎప్పుడు కూడా నీకు ఏది మాట్లాడితే నచ్చుతుందో ఆ రకంగా మాట్లాడి నిన్ను ట్రాప్ చేస్తాడు. నిజమైన మగాడు ఎవడు ఎప్పుడు కూడా ఏది నిజమో అది మాట్లాడుకుంటూ నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పొగిడినా పొగడకపోయినా మనం ఇది మాట్లాడాలి, మన నిజాయితీగా ఉండాలి. ఒక అబద్ధంతో దగ్గర అయ్యి చివరికి ఇలా ఇంత విషాదంగా జీవితాలు ముగిసిపోవటం కంటే కూడా ఒక నిజం చెప్దాం, దగ్గర అవుతారు లేకపోతే లేదని వాడు ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటాడు వాడు. బట్ ఆడవాళ్ళ నుండి వీక్నెస్ ఏంటంటే వాళ్ళకు ఆ పొగడ్తలు, ఆ నైస్గా బిహేవ్ చేయటం ఎంత పెద్ద ట్రాప్. ఇంత చదువుకున్న బుర్రలు పనిచేయట్లేదంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? దీని అంతటికీ కారణం ఎవడంటే కార్ల్ మార్క్స్ అని ఒకడు ఉంటాడు. వాడు కనపడితే మటుకు చెప్పుతో కొడతా వాడిని నేను. వాడు హక్కులు 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 అని చెప్పేసి మొత్తం ఈ లోకాన్ని ఒక డొక్కులాగా తయారు చేశాడు వాడు. మనిషికి హక్కులు ముఖ్యమా, డ్యూటీ కర్తవ్యం ముఖ్యమా? మీరు చెప్పండి. ఒక మనిషికి తన కర్తవ్యం ఏంటో తనకు తెలియాలి ఫస్ట్. ఎవడి కర్తవ్యాన్ని, ఎవడి డ్యూటీని, ఎవడి విధిని వాడు నిర్వర్తిస్తే హక్కులు అనేవి అసలు పెద్ద మ్యాటర్ కాదండి. బట్ ఎప్పుడైతే కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టినప్పుడు నీ బాధ్యతలు ఏంటి, ఒక ఇంటికి ఆడపిల్లగా పుట్టినప్పుడు నీ బాధ్యతలు ఏంటి, నువ్వు చదివించిన దానికి నీ బాధ్యతలు ఏంటి, నువ్వు ఏం చేయాలి, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ యువర్ లక్ష్యం, నీ టార్గెట్ ఏంటి, ఎటు పోవాలి నువ్వు, ఇవి మన కర్తవ్యాలు, విధి. ఇవి వచ్చిపోయి ఎప్పుడైతే హక్కులు, ఇట్ ఈస్ మై లైఫ్, మై విష్, మై చాయిస్, హూ ఆర్ యూ టు ఆస్క్, ఇలాంటి ఒక విపరీతమైన ధోరణి వచ్చిన తర్వాత
ఈ స్వేచ్ఛ అనేది విచ్చలవిడిగా అయిపోయి ఎవరి మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో మందులు సిగరెట్లు తాగుతూ విచ్చలవిడి ప్రవర్తనలో వాళ్ళని వీళ్ళు బ్లేమ్ చేసుకొని వీళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకొని మోసపోతే నువ్వు ఉమెన్ విక్టిమ్ కార్డు వాడతావు, లేదు అంటే వాడు నన్ను మోసం చేసిందని వాడు చీటర్ కార్డు వాడతాడు. ఇలా ఒకరినొకరు నిందించుకొని బతికి చచ్చిపోవటమే నా జీవితం. ఇలాంటి ఒక సొసైటీ డెవలప్ అవుతున్నప్పుడు రేపు పెళ్ళి చేసుకొని పిల్లలను కానీ వాళ్ళని కూడా ఇట్లాంటి సొసైటీలో పెడితే హౌ ఇట్ విల్ రూట్, ఎవడ కాపాడాలి దీన్ని? ఏ రోజైతే బ్రిటిష్ వాడు ఈ దేశానికి ఎంటర్ అయ్యిండో ఆ రోజు లవ్ అనే పదం ఎంటర్ అయింది. బ్రిటిష్ వాడు రాకముందు వరకు అసలు ప్రేమలు ఇట్లాంటి వ్యవహారాలు ఇండియన్ కల్చర్లో లేవు. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఎంటర్ అయ్యిండో లవ్ అనేది ఒకటి ఎంటర్ అయింది, ఈ ప్రేమ అనేది ఒకటి ఎంటర్ అయింది. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఒక అమ్మాయిని అడిగాను. నేను అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక డ్యాన్స్ క్లబ్ ఉండేది. ఆ డ్యాన్స్ క్లబ్లో ఆ అమ్మాయి, నాకు చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు ఆ డ్యాన్స్ క్లబ్లో. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతను మంచోడా కాదా అని అడిగింది అమ్మాయి. ఫస్ట్ అసలు అతను మంచోడా కదా పక్కన పెట్టి ప్రేమ అంటే ఏంటని అడిగాను నేను అమ్మాయిని. ప్రేమ అంటే ఏంటని అడిగిన దానికి ఆ అమ్మాయి అఫెండ్ అయిపోయి ఇమీడియట్గా అమ్మాయి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. ఇట్స్ ఆల్ ఓవర్, అయిపోయింది అక్కడ. అంటే ప్రేమ అంటే ఏంటో తెలియదా నాకు, నేను ఒక వ్యామోహంతో ఉన్నానని మీరు అడుగుతున్నారా అని అర్థంగా తీసుకొని ఆ అమ్మాయి అఫెండ్ అయిపోయింది. ఈ ప్రేమ అనేది ఇట్స్ ఒక ఫాల్స్ ఎమోషన్లో జరిగిపోయి అతనికి పెళ్ళయింది అని తెలిసిన తర్వాత కూడా అమ్మ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దట్ ఈజ్ ఎ లవ్. ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? తనకు ఒక జీవితం ఉంది, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, అది చేసుకోవాలి కదా. అది వదిలిపెట్టి పెళ్ళైన వాడు అర్ధరాత్రి పిలిస్తే వెళ్ళటం ఏంటి? అంటే ఏంటి, తిమ్మిరెక్కిందా? మైండ్ పనిచేయట్లేదా? అంత నైస్ పర్సన్గా నీకు అనిపించిన వాడు కత్తి పట్టుకుని 5 ముక్కలు చేసే అంత మృగం వాడిలో ఉంది కదా. అంటే అది నువ్వు ఎందుకు గమనించలేకపోయావు? అది ఎందుకు నువ్వు కనిపెట్టలేకపోయావు? ఎందుకు అని అంటే వాడు నీకు నచ్చే విధంగా నువ్వు ఎలా మాట్లాడితే నీకు నచ్చుతుందో, ఏం చెప్తే నువ్వు ఫ్లాట్ అవుతావో ఇవన్నీ వాడు ముందుగానే అర్థం చేసుకొని నీ బలాలేంటి బలహీనతలేంటి దానికి తగ్గట్టుగా వాడు మ్యానిపులేట్ చేస్తాడు. దట్ ఈస్ వాట్ ది మ్యానిపులేషన్ ట్రిక్స్. ఏ రోజైతే వాడికి శారీరకంగా దక్కాల్సింది దక్కుతుందో వాడు ఇగ్నోర్ చేస్తాడు. ఇగ్నోర్ చేసినప్పుడు నువ్వు మాట్లాడే ఫ్రస్ట్రేషను, నువ్వు మాట్లాడే ఏదైతే అజ్ఞానపు మాటలు, నీకు తెలియని ఆక్రోశంలో నుంచి వచ్చే మాటల్లోంచి అవతల వాడికి ఒక ప్రెషరు, వాడికి తెలియని ఏదో ఇన్సెక్యూర్ వచ్చి వాడు ఈ క్షణాల్లో ఇట్లాంటి విషయాలు తీసుకుంటాడు. బట్ ముందే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మరి ఈ విషయాన్ని ముందు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఎందుకు గమనించలేకపోతున్నారు అని అంటే ఒక వ్యామోహం అనేది కళ్ళకి కట్టినప్పుడు ఇంకేమీ కనపడవు. ఏ రోజైతే మనకు కొన్ని బెనిఫిట్స్ అవతల వ్యక్తి నుంచి కొంత డబ్బు సహాయం కానీ ఏదైనా సామాజికంగా కొంచెం సహాయం అందుతున్నప్పుడు ఆ సహాయాన్ని వాడుకుంటూ మనం రిలేషన్స్ పెడతాము. ఎప్పుడైతే అవతల సైడ్ నుంచి మనకి నిర్లక్ష్యం వస్తుందో ఇవన్నీ పోయిపోయి నన్ను మోసం చేసామని ఒకరినొకరు విక్టిమ్ కార్డు వాడుకుంటారు. ఒక వ్యక్తితో నీకు అంత క్లియర్గా పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళావు అని అంటే అసలు సెన్స్ పనిచేస్తుందా? అంటే నీకు అతని దగ్గర నుంచి ఏ అవసరం లేకపోతే నువ్వు ఎందుకు వెళ్తావు? పోనీ వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఇప్పుడు చివరికి ఏమైంది? ఎప్పుడైనా ఒకరి చేత మనం మోసపోయిన తర్వాత మోసపోవటంలో మనది కూడా తప్పు ఉంది అని తెలుసుకొని రియలైజ్ అవ్వటంలోనే జీవితం ముందుకెళ్తుంది. కానీ ఇంకా నేను మోసపోలేదు, అతను మంచివాడు, ఇలా జరిగింది అలా జరిగిందని మిమ్మల్ని మీరే మోసం చేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా అవకాశం ఇస్తే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఒకసారి అర్థమైంది, ఆ అమ్మాయి రియలైజ్ అయింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కనెక్ట్ అయింది వెళ్ళి. తప్పు కదా అది? అంటే ఒకసారి రియలైజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు వెల్కమ్ చెప్పటం, మళ్ళీ కలవటం. ఏ రోజుకైనా ఒకటి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకడిని ఒకడు అవసరాలకు వాడుకొని ఎదిగే ఒక సమాజం క్రియేట్ అయింది. ఆ అవసరానికి ఒకడిని ఒకడు వాడుకొని ఎదిగే సమాజం మొదలైనప్పుడు కొన్ని రియలిస్టిక్ లైఫ్లో కొన్ని ప్రోటోకాల్స్ నువ్వు కనుక ఫాలో అవ్వకపోతే నీకు కనీసం సొసైటీ నుంచి కానీ చట్టం నుంచి కానీ మినిమం సపోర్ట్ కూడా రాదు. సో దీనంతటికీ రూట్ కాజ్ ఎక్కడ జరుగుతుంది? ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, వింటూనే ఉంటున్నాం మనం. ద మెయిన్ రీజన్ ఏంటంటే కల్చర్ అనేది పాడైపోయింది. ఏ రోజైతే బ్రిటిష్ వాడు వచ్చాడో మొత్తం కల్చర్ పాడైపోయింది. అతను చదువుకున్నాడు, నేవీ ఆఫీసర్ అని అంటే వాడు చదువుకొని ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం కొట్టినోడు వాడు. మరి ఏమైంది వాడి చదువు?
ఈ అమ్మాయి చదువుకునేది 30 ఏళ్ళు ఉన్నాయి. ఈ అమ్మాయికి 30 సంవత్సరాలు, 16, 18, 19 ఏళ్ళ పిల్ల. 30 సంవత్సరాలు అంటే ఎంత బుద్ధి ఉండాలా? ఇద్దరూ చదువుకున్నారు, బట్ ఇద్దరి మైండ్లో పనిచేయలేదు. అంటే మనం చదువుకున్న చదువు ఏది మనలో ఒక సంస్కారాన్ని నేర్పలేదు. ఎందుకు నేర్పలేదు అని అంటే, మన చదువు బ్రిటిష్ వాళ్ళు చెప్పిన చదువు అయింది. మన హక్కులన్నీ కార్ల్ మార్క్స్ చెప్పిన హక్కులైనవి. కర్తవ్యాన్ని మర్చిపోయారు, వ్యక్తిగత బాధ్యతని మర్చిపోయారు. ఏ రోజైతే మన కర్తవ్యాన్ని మర్చిపోయి మన ఫ్రీడమ్ స్వతంత్రానికి స్వేచ్ఛకి చాలా తేడా ఉంది తెలుసా? మనిషి బతకమని మనిషికి ఒక స్వతంత్రం ఉంది. స్వేచ్ఛ అంటే విచ్చలవిడతనం. స్వతంత్రం అని అంటే ఏది అవసరమో అది చేయగలిగే హక్కులు మనం కలిగి ఉండటాన్ని స్వతంత్రం అంటారు. కానీ స్వతంత్రాన్ని ఎవడో ఉపయోగించుకోవట్లా. స్వేచ్ఛని ఇంత విపరీతమైన ధోరణిలో ఉపయోగించుకొని అసలు మందు తాగటం ఏంటండి? ఒక వ్యక్తి అర్ధరాత్రి మందు తాగుతున్నాడని తెలిసి అతను రూమ్కి వెళ్ళటం అనేది ఎంత తప్పు, అసలు ఎంత బుద్ధి లేని పని. ఆ తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ? పోలీసులు ఎంతమంది ఉన్నారు? పోలీసు వ్యవస్థ ఎంతమంది? జనాభా ఎంతమంది కంట్రోల్ చేస్తారు? మన బాధ్యత మనకు ఉండాల్సిన అవసరం లేదా? అంటే చదువుకున్న చదువులు కానీ, మనం చూసే ఫోన్లలో చూసే వీడియోలు కానీ, మన చుట్టూ ఉన్న మనుషులు కానీ, ఏ వ్యక్తి కూడా నీకు ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా చంపటం ధర్మం కాదు, అది న్యాయం కాదు, అది ఒక ఆటవికల్లో చేసే, కనీసం ఆధునిక మానవులు ఆటవికులు కూడా నయం, వాళ్ళు కేవలం ఫుడ్ కోసం చంపుతారు. ఇదెంత దారుణమైన మృగం. అంటే అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటూనే ఉంటున్నారు, మనం పెరుగుతున్నాం. మనం చదివిన ఏ పుస్తకాలు కూడా మనలో ఇంత మాత్రం సంస్కారాన్ని కూడా పెంచలేదు. అంటే ఇవన్నీ వేస్ట్ అని అర్థమవుతుందిగా. నువ్వు చదివి ఉద్యోగం కొట్టావు, నీ చదివిన ఉద్యోగం రావడానికి ఉపయోగపడ్డా, కానీ నీ డిగ్రీలు నిన్ను మనిషిగా మార్చడానికి ఉపయోగపడలే. నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను మనిషిగా మార్చడానికి పడకపోగా నువ్వు ఇంకా హత్య చేసే మనిషిగా ప్రోత్సాహం చేయడానికి ఉపయోగపడింది ఈ టెక్నాలజీ, ఈ ఫోన్లు, ఈ మనుషులు, ఈ చుట్టూ ఉన్నదంతా. ఈ బుక్ చూసారు, ఇది వివేక చూడమని. ఆది శంకరాచార్య గారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాసిన బుక్ ఇది. ఈ బుక్లో "76" అని ఒక శ్లోకం ఉంటుంది. శబ్దాదిభిః పంచభిరేవః పంచత్వమాపుః స్వగుణేన బద్ధః కురుంగ మాతంగ పతంగ మీన బృంగ్నానరః పంచభిరచ్చితః కిం. ఇది సంస్కృతం. దీని అర్థం ఏంటంటే, బోయవాడి వేణుగానం విని ఒక లేడీ వలలో పడింది. ఒక ఆడ ఏనుగు స్పర్శ తగిలి మగ ఏనుగు ట్రాప్లో పడింది. ఒక మంట చేత మినుగురు పురుగు ట్రాప్లో పడింది. ఒక ఎర, నీళ్ళలో వేసే ఎర వాసనకి చేప ట్రాప్లో పడింది. ఒక తుమ్మెద ఒక పువ్వు యొక్క పరిమళానికి అది ప్రేరేపించబడింది. ఒక్కొక్క జస్ట్ ఇండివిడ్యువల్ సెన్సెస్. బోయవాడి వేణుగానం అంటే చెవులు. ఆ చెవు అనే ఇంద్రియం వల్ల అది ట్రాప్లో పడింది. లేడీ పట్టుకుంటారు దాన్ని. ఆ వేణుగానానికి అది వస్తుంది, అది రాగానే పట్టుకుంటారు. ఒక ఆడి ఏనుగు స్పర్శ చేత మాగ ఏనుగు అంటే చర్మం, పంచేంద్రియాలను. ఎర్ర యొక్క రుచి నాలుక. తుమ్మెద యొక్క పరిమళం, పువ్వు యొక్క పరిమళం ద్వారా తుమ్మెద అంటే ముక్కు. అంటే చేపకు ఉండే ఒకే ఒకటి ఏంటి? బోయవాని వేణుగానం. లేడీకి ఓన్లీ చెవులు. ఒక్క చెవు ఒక్కటి ట్రాప్ చేయటం వల్ల అది వేటకి గురైంది. చేప జస్ట్ తన నేలక మీద ఉన్న రుచి, దానివల్ల అది ట్రాప్లో పడింది. ఈ ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ఇంద్రియం వల్ల ఇంద్రియం ట్రిగ్గర్ అవ్వటం వల్లనే ట్రాప్లో పడితే ఏం చెప్తున్నాడు? ఇక ఈ 5 ఇంద్రియాలకు దాసుడైన మనిషి యొక్క గతి ఎట్లుండునో కదా. జీవులకు గల ఈ స్వాభావిక లక్షణాన్ని గుణం అని కూడా అంటారు. ఇంద్రియార్థాల ఆకర్షణలు పాము కంటే విషపూరితాలు. పాము యొక్క విషం అది కాటు వేస్తేనే పనిచేస్తుంది, కానీ ఈ ఇంద్రియాకర్షణలు కన్నెత్తి చూస్తే చాలు కాటేస్తాయి.
అంటే వాటితో అత్యల్పమైన సంపర్కం చాలు నాశనం కొని తెస్తాయి. ఈ ఇంద్రియ ఆకర్షణలను కొని తెచ్చుకోలేని బంధం నుండి విముక్తి పొందినవాడే మోక్షానికి అర్హుడు, వాడికే విముక్తి లభించును. ఇది ఎప్పుడండి ఈ బుక్ రాసింది? కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇతనికి బ్రిటిష్ ఇంగ్లీష్ తెలియదు, ఏమీ తెలియదు. ఓన్లీ ప్యూర్ ఇండియన్ భారతీయుడు. ఒక 5 సెన్సెస్ నిన్ను ప్రలోభ పెడుతున్నాయి. ఏ వ్యక్తి అయితే పిలిస్తే అర్ధరాత్రి కూడా వెళ్ళగలగటానికి నిన్ను ప్రలోభ పెట్టింది ఏంటి? ఇంద్రియాలు కాకపోతే ఆడిప్పుడు ఏమన్నా వాడు మహాత్మా గాంధీలో ఉండే శాంతం, బుద్ధుడిలో ఉండే శాంతం, లేకపోతే సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్లో ఉండే అంత హానెస్టీ ఉందా వాడిలో? ఒకవేళ ఉంటే వాడు 5 ముక్కలు చేసి నరికి చంపుతాడా? మరి వాడిలో ఏం చూసిపోయినట్టు? ఈ ఇంద్రియాలకు లోబడే కదా. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకు లోబడి జీవితం గడుపుతామో ఇవి ఏ క్షణంలో ఒక్కొక్క జంతువుకి చిన్న చెవు ద్వారా జింక, నోటి నాలుక ద్వారా చేప వలలో పడింది అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారానే అంత వలలో పడితే వాళ్ళు ఇన్ని 5 పంచేంద్రియాలు కలిగిన మనిషి పరిస్థితి ఏంటి అసలు? వీటిని నిజం తెలుసుకోని, వీటికి మనం లొంగకుండా, వీటి నుంచి వ్యామోహాలు పెంచుకోకుండా, వీటి వెనక ఉన్నదేదో మనిషి క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోవటం కదా జీవితం అనేది ఎవడండి చెప్పాలి? పుస్తకాల్లో చెప్తారా? మ్యాథ్స్ పుస్తకాల్లో ట్రిగనామెట్రిక్ ఉంటుంది, సైన్స్లో బయాలజీ ఉంటుంది. దీని ఆత్మజ్ఞానం అంటారు దీన్ని. బేసిక్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ. ఇది ఎవరు చెప్పాలి? ఈ ఎడ్యుకేషన్ దూరమైంది. దిస్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం రైట్ నౌ వీఆర్ ఫేసింగ్ యాజ్ ఎ ఇండియన్స్. ఈ ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిందండి, ఈ విద్య ఫెయిల్ అయింది. ఏ రోజైతే ఈ విద్య ఫెయిల్ అయిందో మనుషులకి ఆ వ్యామోహం కొట్టుకుపోతున్నారు. మొత్తం వివేక చూడమనలో మొత్తం అదే. అంటే తెలివిలేని వ్యక్తులా ఎందుకు చెప్పారు వీళ్ళ మాటలో? ఎంతవరకు ప్రపంచంలో ఉన్న ఈ బుక్స్ ఏంటి? స్వామి వివేకానంద చెప్పిన జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం. అంటే యోగం అంటే ఏంటి? యోగం అంటే నీలో ఉన్న నిజమైన శక్తితో నువ్వు కలిసే కలయికని యోగం అంటారు. ఆ యోగానికి 4 మార్గాలు ఉంటాయి. రాజయోగం అని అంటే ఎలా బతకాలి పరిపాలించేటప్పుడు, కానీ ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు. కర్మయోగం అంటే పనిలో జీవితాన్ని ఎట్లా ఎతకాలి. భక్తి యోగం అంటే నీ డివోషన్తో ఎలా బతకాలి. జ్ఞానయోగం అని అంటే దిస్ ఇస్ వాట్ ది వివేక చూడమనలో చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకుంది జ్ఞానయోగం. ఇవి అండి మనిషికి ఈ విద్యలో దూరం అయిపోయింది. ఇది నేనేమి మహాపురుషుని అని చెప్పట్లా, నాలో కూడా లోపాలు ఉంటాయి. బట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ వేర్ వీఆర్ మిస్సింగ్. ఒక మనిషిని 5 ముక్కలు చేయటం ఏంటండి అసలు? 5 ముక్కలు చేసి చంపటం అంటే అసలు తలుచుకుంటేనే అసలు అంత జుగుప్సుగా ఉంది అసలు. అది వాడిలో అసలు ఒక మనిషికి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉంటే 5 ముక్కలు చేసి చంపుతాడు ఒక మనిషిని. ఆ అమ్మాయి ఎంత నొప్పిని భరించి ఉంటుంది. అరే ఎప్పుడైనా ఒక అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు, అవసరం లేదు అనుకున్నప్పుడు, నో ప్రాబ్లం, ప్రశాంతంగా వదిలేయండి. మీకు నచ్చేదో, మీకు దొరికేదో, మిమ్మల్ని చూసి ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వస్తారు. లేదా ఉన్నదాంతో సంతృప్తి చెందు, అంతే. అలాగే సేమ్ అమ్మాయిలు కూడా అంతే. వద్దు అనుకున్నప్పుడు వదిలేయండి, అవసరం లేదు. యూ హ్యావ్ ఎ రైట్ టు స్ట్రగ్. వదిలేసే హక్కు ఉంది నీకు. అసలు వెరీ అటర్ ట్రూత్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒక పెళ్ళైన లైఫ్ పార్ట్నరు ఒక హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు ఒక అమ్మాయి అసలు వేరొక వ్యక్తి వైపుకి ఎందుకు వెళ్తుంది? ఇక్కడ నీ భర్త దగ్గర లేని అక్కడ ఏముంది? నీ భర్త దగ్గర లేనిది అక్కడ ఏముంది? ఆవకాయ బద్ద అంతా ఒకటే. నువ్వేదో ఊహించుకుంటున్నావు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ మోర్ ఆర్ లెస్, అంతే. లిటిల్ డిఫరెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అలాగే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గర లేనిది వేరే ఇంకొక అమ్మాయి దగ్గర ఏముంటుంది? బెల్లం ఏముంటుంది చెప్పు?
ఒక పరమాణాన్ని ఒక స్టీల్ ప్లేట్లో పెడతావు, రాగి ప్లేట్లో పెడతావు, బంగారం ప్లేట్లో పెడతావు, ఆఖరికి డైమండ్తో తయారు చేసిన ప్లేట్లో కూడా పెడతావు. ఎందులో పెట్టినా దాని టేస్ట్ ఒకటే కదా. అది కదా మనిషికి ఉండే కామన్ సెన్స్ అర్థం చేసుకోవాల్సింది. ఊరికే అది ఎందులో ఆ ప్లేట్లో పెట్టినంత మాత్రం దాని టేస్ట్ మారిద్దా? ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆ ప్లేట్లు చూసుకుంటూ ఇదంతా మాయలో పడితే ఇంకా ఆ వ్యామోహానికి అంతు పొంతు ఉంటుందా? మందు, సిగరెటు, వ్యామోహాలు. నువ్వు జీవితం మొత్తం ప్రపంచంలో ఉన్న మందంతా, ఆల్కహాల్ అంతా నీ ముందు పెట్టినా ఆఖరికి నీ శరీరాన్ని అది అధోగతి పాలు చేసి రోగమయం చేసే వరకు కూడా అది వదిలిపెట్టదు. ఈవెన్ నీకు రోగం వచ్చిన తర్వాత కూడా ఇంకా తాగు 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 అని నిన్ను ముందుకు నెడుతూనే ఉంటుంది. ఈ వ్యామోహాలు కూడా అంతే. ప్రపంచంలో ఉన్న అందరి అందమైన వ్యక్తులు నీ ముందుకు తీసుకొచ్చి పెట్టినా అది తీరేది కాదు. ఎందుకంటే వెన్నెవర్ నీ మోరల్ కోడ్ తప్పిన ఆకలికి ఇంకా ఎంత ఆహారం ఇచ్చినా సరిపోదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. ఏ రోజైతే ఇప్పుడు చెప్పిన ఈ ఎడ్యుకేషన్ పోయిందో, ఈ ఎడ్యుకేషన్ మిస్ అయిపోయిందో ఇండియాలో, ఏ రోజైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టే ఎడ్యుకేషను, ఆ లవ్వు, ఈ కార్ల్ మార్క్స్ గాడు కొట్టిన దెబ్బ, హక్కులు 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 అని ఎటు హక్కులే, ప్రతి దానికి హక్కే. అరే ఇంత ప్రశాంతంగా క్లీన్గా ఉన్న రోడ్డు మీద పాన్ పరాగు తిని నవిలేసేవాడికి హక్కులు. పక్కన ప్రశాంతంగా అన్నం తింటున్నారు, మనం సిగరెట్ కాల్చకూడదు, కాలిస్తే అది వాళ్ళకు కూడా ప్రమాదం అవుతుంది అని తెలవని వాడికి హక్కులు. అందుకే ఇలాంటి ఒక సొసైటీలో అసలు పెళ్ళిళ్ళు చేసుకోవటం, మళ్ళీ పిల్లల్ని కనటం, ఈ ఆలోచిస్తుంటేనే ఎంతవరకు కాపాడుతాం ఎవరినైనా? సొసైటీలో కొంతవరకు కాపాడుతాం. మనం కాపాడిన చెడుగా ఉండే వ్యక్తులు, చెడుగా ప్రవర్తించే వ్యక్తులు ఎవరో అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని వాళ్ళు మోల్డ్ చేయొచ్చు. ఎంతవరకు మనం కాపలా కాస్తాం ఎవరికైనా లైఫ్లో? బికాస్ సొసైటీ 7%, 70% ఆల్రెడీ ఇన్ఫెక్షన్తో ఉంది. అందుకే నేను మా అమ్మకి చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అసలు పెళ్ళి ఇట్లాంటివి పెట్టొద్దు, నాకు అంత ఇంట్రెస్ట్గా లేదని. లేదయ్యా నువ్వు పెళ్లి చేసుకోవాలి, మన వంశం నిలబడదు పెళ్లి చేసుకోకపోతే అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? సో వద్దు అనుకున్నప్పుడు సింపుల్గా వదిలేయండి ఎవరైనా సరే. ఊరికి అంత పగలు ద్వేషాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. జీవితంలో అవన్నీ చిన్న చిన్న పార్ట్స్. మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా వాల్యుబుల్ అల్టిమేట్ ఏదైనా ఉంది అని అంటే మనిషిగా పుట్టినప్పుడు మనిషిగా బతకటం. అందుకే ఐ విల్ స్టార్ట్ ది ఇండియన్ ఫిలాసఫీని స్టార్ట్ చేస్తాను నేను. సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం పోయిన ప్రాణం ఎలాగో రాదు. ఆ అమ్మాయి అమాయకత్వమో, ఆ అమ్మాయి తెలియనితనమో, ఆ అమ్మాయి ఏదైనా సరే, ఆ అమ్మాయి తప్పుదారి పట్టిందా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అమ్మాయి ప్రాణం కోల్పోయింది ఈరోజు, అది తిరిగి రాదు. వాడు ఏదైతే ఏ క్షణంలో, ఆ క్షణిక ఆవేశంలో వాడు చేశాడో వాడు ఇప్పుడు బయటికి రాడు. బట్ దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా అలాంటి స్థితికి అలాంటి పనులు చేయొద్దు అని. ఒక మందు తాగేవాడిని చూసినప్పుడు వాడిని నువ్వేం చేయలేకపోతే అట్లీస్ట్ అలా తాగుబోతాడుగా నేను అవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకో. సిగరెట్ తాగేవాడిని చూస్తున్నప్పుడు వాడిని నువ్వు ఏం చేయలేనప్పుడు అట్లయితే మనం ఉండొద్దు, అలా అయితే మనం బతకొద్దు, ఎలా అయితే బతకొద్దు అనేది తెలుసుకో. వాట్ యూ షుడ్ నాట్ డూ ఫ్రమ్ దట్ అనేది తెలుసుకో. అందుకే చిరాకు వస్తుంది ఒకసారి జీవితం, లైఫ్, దీని మీద. ఏదో బతికినంతకాలం బతుకుతాం, తర్వాత పోతాం, దట్స్ ఆల్. ఇంట్రెస్ట్ ఎక్కడి మానుష జన్మం బెత్తిన బలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును, మరచెద
మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా ఇక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిత్యము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను నీ చిత్తం వికను